హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేలుకొలుపు అనే మొదటి భాగంలో కొన్ని కాన్సెప్ట్లు చెప్పుకుంటున్నాం. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయసుధ మేడం వచ్చారు పాములేరు నుంచి. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. మేడం ఎంచుకున్న టాపిక్ 7 లోకాలు, 7 శరీరాలు, 7 స్వరాలు అనే టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మ గారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. మరి ఈ చక్కటి అవకాశం ఇచ్చిన సరితా మేడం గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఈ ఛానల్ ఫర్ యూ మీకోసం, ఈ ఛానల్ కి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఈ ఛానల్ ద్వారా మనం అందరం అందుకుంటున్నాం. సో ఈ ఛానల్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇచ్చినటువంటి టాపిక్ పత్రిజీ ప్రబోధాలలో 7 లోకాలు, 7 శరీరాలు, 7 స్వరాలు. ఈ టాపిక్ నాకు ఇవ్వడం జరిగింది. సో ఈ టాపిక్ కి సంబంధించిన జ్ఞానాన్ని మనం అందరం ఈ రోజు మనం షేర్ చేసుకుందాం. ప్రతి వారికి అయితే మనం ఆత్మజ్ఞానం సంపూర్ణంగా పొందుతామో, ఆ సంపూర్ణంగా ఆత్మజ్ఞానం మనం పొందేంత వరకు కూడా మనం పాఠాలు నేర్చుకుంటూనే ఉంటాం. తిరిగి తిరిగి మళ్ళీ పుడుతూనే ఉంటాం, చనిపోతూనే ఉంటాం. అయితే ఎంతవరకు మనం ఈ జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటామంటే, అంటే ఎంతవరకు మనం పుడుతూ ఉంటాం, ఎంతవరకు మనం మరణిస్తూ ఉంటామంటే, ఎప్పటి వరకు అయితే పుట్టుక చావు 2 సమానం అవుతాయో అప్పటి వరకు మనం ఈ జనన మరణ చక్రంలో మనం పరిభ్రమిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు పుట్టుకను చూడండి. ఏదైనా ఇప్పుడు ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, మనం ఎంజాయ్ చేస్తాం, సెలబ్రేట్ చేసుకుంటాం, అందరికి స్వీట్స్ పంచుతాం, లేదా చాక్లెట్స్ పంచుతాం, అవునా కదా? సో ఎప్పుడైతే పుట్టుకను ఒక సెలబ్రేట్ గా మనం ఎంజాయ్ చేస్తామో, అలాగే మరణాన్ని కూడా మనం స్వీకరించాలి, మరణాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అప్పుడే చావు పుట్టుకలు 2 సమానమైనట్టు. ఎప్పటి వరకు అయితే మనం ఈ చావు పుట్టుకల్ని రెండింటిని మనం సమానంగా స్వీకరిస్తామో, రెండింటిని సెలబ్రేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తామో, అప్పుడు మనం ఆత్మజ్ఞానం పొందినట్టు, ఆత్మజ్ఞానం మనకు వచ్చేసినట్టు. మరి ఎప్పటి వరకు చావు పుట్టుకల్ని సమానంగా స్వీకరించమో మనకి ఇంకా ఆత్మజ్ఞానం రానట్టే లెక్క అని పత్రి సార్ చెప్తారు ఇక్కడ. ఇంకా ఇప్పుడు మనం చక్రాలు అంటూ ఉంటాం చూడండి. చక్రాలు, ఈ మూలాధార చక్రము, దానిపైన ఉన్నటువంటి చక్రము స్వాదిష్టాన చక్రము, ఈ నాభి దగ్గర ఉన్నటువంటి చక్రం మణిపూరక చక్రము, హృదయ స్థానం దగ్గర ఉన్నటువంటి చక్రము అనాహత చక్రము, తర్వాత ఈ థ్రోట్ దగ్గర, గొంతు దగ్గర ఉన్నటువంటి చక్రం విశుద్ధ చక్రం, తర్వాత ఇక్కడ ఈ భ్రూమధ్యంలో ఉన్నటువంటి చక్రం ఆజ్ఞా చక్రం, తర్వాత ఇదొక స్థితి, సహస్రార స్థితి అంటారు. షట్ చక్రాలు, 7వది స్థితి అంటారు. సో ఈ చక్రాలన్నీ మామూలుగా మనం నిలువుగా చూస్తూ ఉంటాం, అవునా కదా? నిలువుగా చూసినప్పుడు ఏమైతుందంటే పై చక్రం గొప్పది, కింద చక్రం తక్కువది, కిందవన్నీ తక్కువ స్థితి కలిగినటువంటి చక్రాలు, పై చక్రాలన్నీ గొప్పవి అనే భావంతో చూస్తాం. కానీ ఇక్కడ పత్రి సార్ ఏమంటారంటే, ఈ చక్రాలన్నింటిని మనం సమాంతరంగా చూడాలంటారు. మనం నిలువుగా చూస్తాం, మామూలుగా నిలువుగా కాదు, సమాంతరంగా చూడండి అంటారు. అప్పుడు అన్ని సమాన ప్రతిపత్తి కలిగినటువంటి చక్రాలుగానే మనం దర్శించగలుగుతాం. అంటే అన్ని సమానమే, ఏది గొప్ప కాదు, ఏది తక్కువది కాదు అనే భావం మనకు రావాలి. అన్ని ఒక్కటే, అన్ని గొప్పవే అనే స్థితి మనకు రావాలి ఇక్కడ. సో ఒకసారి ఏమైందంటే పత్రి సార్ ఒకసారి తిరుపతికి వెళ్ళినారంట. తిరుపతికి వెళ్తారు. ఇది 1994లో జరిగినటువంటి సంఘటన ఇది. తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాస్టర్ వాళ్ళ కూతురిది బర్త్డే పార్టీ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేస్తూ ఉన్నారంట. సో ఇంకా పత్రి సార్ తిరుపతికి వెళ్ళారు కాబట్టి పత్రి సార్ని కూడా వాళ్ళ పాప బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేశారంట. ఇన్వైట్ చేస్తే సార్ వెళ్తారు. సార్ చేతి నిండా చాక్లెట్లు తీసుకొని పాప బర్త్డే పార్టీకి వెళ్తారన్నమాట. వెళ్తే
వెళ్ళి పాపని విష్ చేసి చేతి నిండుకున్నటువంటి చాక్లెట్స్‌లో సగం చాక్లెట్‌లు పాపకిచ్చి, సగం చాక్లెట్‌లు పక్కన పెట్టుకుంటారు. సో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఒక వ్యక్తి అడుగుతాడనమాట. "సార్ ఏంటి సగం చాక్లెట్‌లే ఇచ్చారు. మిగతా సగం చాక్లెట్‌లు మీరు పక్కన పెట్టేశారు ఏంటి?" అని అడిగితే, అప్పుడు పత్రి సార్ ఏం చెప్తారంటే, "ఇప్పుడు నేను పాప పుట్టినరోజు గదా! అందుకని చాక్లెట్‌లు తీసుకొచ్చాను. ఇప్పుడు పాపకి సగం చాక్లెట్‌లు ఇచ్చాను. ఇంకో 2 నిమిషాల్లో మళ్ళా పాప మరణిస్తుందనుకోండి, మిగతా సగం చాక్లెట్‌లు ఇద్దామనేసి పక్కన పెట్టుకున్నాను" అని చెప్తారు. ఎలా ఉంటుంది చూడండి. అంటే ఇప్పుడు మనకి ఆత్మజ్ఞానం లేదు. ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళకి ఈ విషయం ఎలా స్వీకరిస్తారో చూడండి. ఆ పాప వాళ్ళమ్మకి ఇంకా చాలా ఏడుపొచ్చేసి దుఃఖం వచ్చేస్తుందనమాట. ఏంటి శుభమాన మీరు మా పాప బర్త్‌డేకి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే మీరు పాప మరణం గురించి మాట్లాడతారే, పాప చావు గురించి మాట్లాడతారే, పాప చనిపోతుందా ఏంటి అనేసి బోరుమని ఏడ్చేస్తుందనమాట. అంటే ఇక్కడ ఒక ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి, ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళ యొక్క మనస్థితి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ప్రతిసారి ఎంటర్‌టైన్‌మెంట్ మాస్టర్. ఆయనకి ఆత్మజ్ఞానం ఉంది. సో, ఆత్మకి పుట్టుక, చావు ఏమీ లేదు అనేది ఆయనకు తెలుసు. అదే ఒక ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు ఈ విషయాన్ని ఎలా స్వీకరిస్తారు? ఎంత దుఃఖం వచ్చేస్తుంది. మరణం అంటే అసలింకా ఆ పదం వింటేనే భయమేస్తది మనకి. అయ్యో! ఏం జరుగుతుందో ఏమో అనే భయం అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుందన్నమాట. సో, ఆ పాప వాళ్ళమ్మ ఏడ్చేస్తుంది అట్లే. బోరున ఏడ్చేస్తుంది. అంటే ఇక్కడ పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. కానీ మనం దీన్ని ఎంత మాత్రం స్వీకరిస్తున్నాము? మనం వింటున్నాం. భగవద్గీత ద్వారా ఈ శ్లోకాలు, ఈ జ్ఞానమంతా వింటున్నాము. కానీ మనము ఈ మరణం దగ్గరకొచ్చేటప్పటికి దాన్ని యాక్సెప్ట్ చెయ్యం. సో, ఎప్పుడైతే మనం అంటే ఇక్కడ పుట్టుక, మరణం 2 మనం సమానంగా స్వీకరించాలి. ఎప్పటి వరకైతే మరణానికి మళ్ళా ఏడ్చడము, పుట్టుకకు మనం సెలబ్రేట్ జేసుకోవడము, ఆ డిఫరెన్స్ ఎప్పుడైతే చూపిస్తామో ఇంకా మనకు ఆత్మజ్ఞానం రానట్టే లెక్క. సో, మరణాన్ని కూడా మనం అంగీకరించాలి. మరణాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఆత్మజ్ఞానం వచ్చినట్టనమాట. సో, ఒక ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులకి, ఆత్మజ్ఞానం లేనటువంటి అజ్ఞానులకి మధ్య తేడా ఎంత ఉందో చూడండి. అంటే ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ప్రతి దాన్ని ఎంజాయ్ చేస్తారు. దేనికి వాళ్ళు దుఃఖపడరు, దేనికి ఏడవరు, దేనికి బాధపడరు. ఆత్మజ్ఞానం లేనటువంటి అజ్ఞానుల పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రతి దానికి ఏడుస్తారు. ఏం జరిగినా ఏడుస్తారు. ఏం జరిగినా దుఃఖపడుతూనే ఉంటారు. సో, దేన్ని యాక్సెప్ట్ చేయలేరన్నమాట. సో, అది ఇక్కడ మనం అర్థం జేసుకోవాలి. సార్ యొక్క ఎగ్జాంపుల్ ద్వారా ఇది మనం తెలుసుకోవాలన్నమాట. సో, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నట నడిమి పని నాటకమా నానాటి బతుకు నాటకము. చూడండి అన్నమాచార్యులు కూడా ఈ సత్యాన్ని ఎంతో అద్భుతంగా పాట రూపంలో మనకి బోధించడం జరిగింది, వివరించడం జరిగిందనమాట. అంటే పుట్టడం నిజము, పోవుటై నిజము. ఏది మరి పుడుతున్నటువంటి వ్యక్తి ఏదో ఒక రోజు తప్పకుండా పోవాల్సిందే. ఎవరు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోము గదా! ఏదో ఒక రోజు మరణం తప్పదు. సో, ఇప్పుడు నేనున్నానిక్కడ. ఇంకో నిమిషంలో ఉంటానో లేదో గూడా తెలీదు. రేపు ఉంటానో లేదో తెలీదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. కానీ మరణాన్ని కూడా మనం యాక్సెప్ట్ చెయ్యాలి ఫ్రెండ్స్. ఆ మరణ భయం అనేది మనలో తొలగిపోవాలి. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఇవన్నీ పాఠాలు. ప్రతి పాఠం మనం నేర్చుకోవడానికే ఇక్కడికొచ్చాం మనం. సో, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ జరుగుతుందనుకోండి. ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు మనం చప్పట్లు కొడతాం. అవునా కాదా? ఆ ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేటప్పుడు గూడా చప్పట్లు కొడతాం. ఇప్పుడు ఒక స్టేజ్ మీదకొచ్చాము. కాసేపు అయిన తర్వాత స్టేజ్ మీద నుంచి మనం వెళ్ళిపోతాం. అంటే స్టేజ్ పైకెందుకొస్తాం? ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యడం కోసం స్టేజ్ మీదకొస్తాం. ఆ పని చేస్తాము. ఆ పని అయిపోగానే స్టేజ్ మీద నుంచి వెళ్ళిపోతాం. ఎక్కడికెళ్ళినా గూడా ఆ పని చూసుకొని మళ్ళా తిరిగి మనం అక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం. తిరిగొచ్చేస్తామా లేదా? ఇప్పుడు ఒక పిరమిడ్‌కి వెళ్తాము. ఎందుకెళ్తాం? ధ్యానం చేయడానికి వెళ్తాము, ధ్యానం చేస్తాము. మరి ఆ ధ్యానం అంతా చేసిన తర్వాత మళ్ళా తిరిగి మన ఇంటికి మనం వచ్చేస్తాం.
లేదా ఒక క్లాస్ జరుగుతుంది, క్లాస్ వినాలి అని వెళ్తాము. ఆ క్లాస్ పూర్తి అవ్వగానే మళ్ళా మనం తిరిగి మన ఇంటికి వచ్చేస్తాం. అక్కడే ఉండిపోం కదా! పిరమిడ్‌లోనే ఉండిపోతామా? ఉండిపోం కదా! మన ఇంటికి మనం తిరిగి వచ్చేస్తాం. సో ఫ్రెండ్స్, అలాగే మనం ఈ భూమి అనే ఈ ప్రపంచంలో మనం నాటకం వేయడానికి ఇక్కడికొచ్చాం మనం. సో మన పాత్రను మనం పోషించాలి. నాటకం పూర్తి అయిపోగానే మళ్ళా వెళ్ళిపోవాల్సిందే మనం. వెళ్ళిపోతాం. ఇక్కడే ఉండిపోం మనం. ఒక ఊరికెళ్తాము. ఒక ఊరికి వెళ్తాము. ఏదో ఒక ఏమో ట్రిప్‌కి. ఏదో ఒక ట్రిప్ కాశ్మీర్ ట్రిప్‌కి వెళ్తామనుకోండి. ఒక 1 వీక్ ఎళ్తాం. ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. ఒక వారం రోజులు అలా కాశ్మీర్ చుట్టుపక్కల అన్ని ప్రదేశాలు చూసుకొని రావాలి అని వెళ్తాం. అన్నీ చూస్తాం. వారం రోజులు అన్నీ ఎక్కడెక్కడ ఏమేం ప్రదేశాలున్నాయో అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకుంటాం, విచారించుకుంటాము. అన్ని ప్రదేశాలు చూస్తాము. తర్వాత ఆ 1 వీక్ అయిపోగానే మళ్ళా మన ఇంటికి మనం తిరిగొచ్చేస్తామా లేదా? సో, అలాగే ఫ్రెండ్స్, మనము ఈ భూమి అనే ఈ ప్రపంచంలో మనం నాటకం వేయడానికొచ్చాం ఇక్కడికి. మన పాత్ర మనం పోషించడానికొచ్చాం. మన పాత్ర మనం పోషించిన తర్వాత మళ్ళా తిరిగి వెళ్ళిపోవాల్సిందే. సో, మళ్ళా మనం ఆహ్, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కొంతమంది పాత్ర 2 నిమిషాలే ఉంటుంది. కొంతమంది పాత్ర 2 గంటలే ఉంటుంది. ఇప్పుడు ఒక బిడ్డ పుట్టాడనుకోండి, ఆ బిడ్డ మరుసటి రోజే చనిపోవచ్చు. ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది ఇలా కూడా. అంటే ఇది ఆ యొక్క పాత్ర మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో, ఏమైనా జరగొచ్చు. మరణం అనేది ఎప్పుడైనా రావచ్చు. అయితే మనం పుట్టినప్పుడు ఎలా అయితే మనం సెలబ్రేట్ చేసుకుంటామో, ఎలా అయితే స్వీట్స్ ఇస్తామో, అలాగే మనము మరణించినప్పుడు గూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అంటే అక్కడ బాధపడడం గాని, దుఃఖపడటం గాని ఏమి ఉండకూడదు. అంగీకరించాలి. యాక్సెప్ట్ చెయ్యాలి. దాన్ని కూడా ఎంజాయ్ చెయ్యాలి అని ఇక్కడ పత్రి సార్ చెప్తారు. అంటే పుట్టినప్పుడు ఎంత ఆనందంగా మనం ఉంటామో, పోయినప్పుడు కూడా మనం అంతే ఆనందంగా ఉండాలి. అలా ఉండగలిగినప్పుడు ఆత్మజ్ఞానం మనకి సంపూర్ణంగా ఆత్మజ్ఞానాన్ని మనం పొందినాము అని అర్థం. ఆత్మజ్ఞానం సంపూర్ణం అయ్యేంత వరకు తిరిగి తిరిగి మనము ఈ పాఠాన్ని మనం నేర్చుకుంటూనే ఉండాలి. సో, ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవడానికి భూమి మీదకొస్తూనే ఉంటాం. పుడుతూనే ఉంటాము. తర్వాత మనము ఆహ్, మరణిస్తూ ఉంటాము. ఎంతవరకు పుడుతూ ఉంటాం, మరణిస్తూ ఉంటామంటే, ఎప్పటికైతే ఈ చావు పుట్టుకలు 2 సమానం అయిపోతాయో, పుట్టుకకు చాక్లెట్‌లు, చావుకు చాక్లెట్‌లు ఇవ్వగలుగుతారో, అప్పుడు మీ ఆత్మజ్ఞానం పరిసమాప్తం అయింది అన్నమాట. అంతవరకు కాలేదు. సో, ఇట్లా ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. మరణాన్ని కూడా స్వీకరించాలి. ఆ మరణ భయం, ఎన్ని భయాలు తొలగిపోయినా మరణ భయం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని కూడా దాటాలి మనం. ఆ భయాన్ని కూడా అధిగమించాలి. ఎక్కడో ఆ లోతుల్లో, మూలల్లోనో ఆ భయం అనేది ఉండే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా జాతకాలు చూపిస్తాం మనం. ఏదో మీ పాపకు గండం ఉందనో, లేదంటే ఏదైనా ఇట్లా వార్తలు విన్నామనుకోండి, ఆ లోపల ఎంత తెలుసుకున్నా కూడా, ఎన్ని విషయాలు నేర్చుకున్నా కూడా, ఎంత జ్ఞానం పొందినా కూడా ప్రాక్టికల్‌గా రావాలి. ఆచరణలో రావాలి. కానీ ఆ భయం అనేది లోపల ఉన్నే ఉంటుంది. అయ్యో! ఆ రోజు నేను ఈ విషయం విన్నాను గదా! ఏమైతుందో ఏమో? ఏమైతుందో ఏమో? ఇట్లాంటి భయాలు మన లోతుల్లో గమనించినట్లయితే ఎన్నో రకాల భయాలుంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. ఆ భయాన్నించి మనము విముక్తిని పొందాలి. ధైర్యం, ధైర్యం నేర్చుకోవాలి. ప్రతి దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకోవాలి. తర్వాత ప్రతి ఒక్కరిని ప్రేమించడం నేర్చుకోవాలి. ఇప్పుడు మనకెవరైనా శత్రువులుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అత్తా, కోడళ్ళనుకోండి. ఇప్పుడు కోడలికి, అత్తగారికి పడదు. ఇద్దరి మధ్య పరస్పర ద్వేషం ఉంటుంది. అంటే ఆ ద్వేషం కాస్త ప్రేమగా మారాలి. అక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం అది. ఇప్పుడు అత్తగారు కోడలిని అంగీకరించదు. ఎందుకంటే కోడలే గదా అని తక్కువగా చూస్తుంది. లేదంటే కోడలు అత్తగారిని అంగీకరించదు. ఓహ్! నన్ను ఆ రోజు బాధ పెట్టింది గదా! అని చెప్పి ఆ ద్వేషం అనేది, ఆ వ్యతిరేకత, ఆ కోపం అనేది ఆ బీజం లోపల ఉండే ఉంటుంది. అంటే ఆ కోపం గూడా పోయి అది ప్రేమగా పరివర్తన చెందాలి. అంటే అంగీకరించడం నేర్చుకోవాలి. మన శత్రువునైనా మనం అంగీకరించాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి.
ఇవన్నీ కూడా ప్రేమ, అంగీకరించడము, క్షమించడము. ఇప్పుడు ఒక మాట అనుండొచ్చు. ఇది ఆ టైంలో ఏదో ఆవిడ మనస్తత్వం ఆ టైంలో ఏదో హెల్త్ ప్రాబ్లమ్ వల్ల గావచ్చు, లేదంటే ఏదో ఏమో సంథింగ్ ఏదో కోడల గురించి వ్యతిరేకంగా ఎవరి ద్వారైనా వినిండొచ్చు. ఎన్నో కారణాలు దానికి. సో, ఎన్నో కారణాల వల్ల ఏదో ఆ కోపాన్ని ప్రదర్శించుండొచ్చు. ఎన్నో కారణాలు. ఏదేమైనా కూడా ఇప్పుడు అంటారు గదా! మనల్ని ప్రేమించిన వాళ్ళని ప్రేమించడం గాదు, మనల్ని ద్వేషించిన వాళ్ళని గూడా మనం ప్రేమించాలి అంటారు. అవునా కాదా? సో, ఇప్పుడు మనల్ని ద్వేషించినటువంటిది చెప్పినంత సులభం కాదు ఫ్రెండ్స్. విన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఎంత బావుంటుంది గదా! ఇలా అందరూ ఇలా జీవిస్తే ఎంత బావుంటుంది గదా! అనిపిస్తుంది. మరి నాకు కూడా చిన్నప్పుడు ఇలాంటి మంచి మంచి విషయాలు విన్నప్పుడు స్కూల్లో ఎంత బావుంది గదా! ఇలా జీవిస్తే భూమి మీద స్వర్గం వచ్చేస్తుంది గదా! స్వర్గంలో మనం జీవించినట్టే గదా! అందరూ ప్రేమతత్వంతో జీవిస్తే ఎంత బావుంటుంది గదా! అని అనిపిస్తూ ఉండేదన్నమాట. కానీ ఇది వినినంత సులభం కాదు ఆచరించడం. చిన్నప్పటి నుంచి నాకిది విన్నప్పటి నుంచి, ఈ స్థితి నాకొస్తే బావుంటుంది గదా! ఈ స్థితి నాకొస్తే బావుంటుంది గదా! అని చెప్పి అనుక్షణం నాకు గుర్తొస్తూ ఉండేదన్నమాట. నాలోకి నేను తొంగి చూసుకునేదాన్ని. అయ్యో! నాలో ఇంకా ఆ స్థితి రాలేదే, ఇంకా నాలో ఆ స్థితి రాలేదే, అలా ఉంటే బావుంటుంది కదా! అని ఎక్కువగా అనిపిస్తూ ఉండేదన్నమాట. ఇప్పుడొక దేవుడి సినిమాలు చూస్తాం. దేవుడి సినిమాలు చూసినప్పుడు భగవంతుడి క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది గమనించారా ఎప్పుడైనా? ఆ కృష్ణుడి పాత్ర గానియండి, లేదా షిరిడి సాయిబాబా పాత్ర గానియండి, లేదా ఒక రాముడి పాత్ర గానియండి, ఏ పాత్ర అయినా తీసుకోండి. ఒక భగవంతుడి పాత్ర ఎలా ఉంటుందంటే, ఆ ముఖంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా, అక్కడ ఆ చిరునవ్వు చెక్కు చెదరదు. ఆనంద స్థితిలో ఉంటాడు ఆ భగవంతుడు ఎప్పుడూ గూడా. అంటే చిన్నప్పటి నుంచి నేను గమనిస్తున్నటువంటి విషయం అన్నమాట. చిన్నప్పుడు ఇవన్నీ చూసినప్పుడు ఎంత బాగా ఒక తిడుతున్నా గూడా వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారే! ఎంత బాగా ఆనందంగా ఉన్నారే! ఆ భగవంతుడి స్థితి నాకు కావాలి. నాకింకా ఆ స్థితి రాలేదే! ఇంకా నాలో ద్వేషమొస్తుంది. ఇంకా నాకు కోపమొస్తుంది. సో, ఇలానే అనిపిస్తూ ఉండేదనమాట. అలా జీవిస్తే అందరూ అలానే జీవిస్తే ఎంత బావుంటుంది గదా! ఒక అప్పుడు నేను చిన్నప్పుడంతా కంబైన్డ్ ఫ్యామిలీస్ అన్నమాట. పేరుకి కంబైన్డ్ ఫ్యామిలీస్. కానీ పైకి అందరూ బానే కనిపిస్తారు. కానీ లోపల నా భార్య, నా పిల్లలు. నా భార్య, నా పిల్లలు అనే స్వార్థం ప్రతి ఒక్కరిలో ఉంటుందన్నమాట. అది ఎంతమంది ఇళ్లల్లో గమనించినా ఇప్పుడు ఫ్రెండ్స్ అందరిని వింటూ ఉంటాం గదా! ఎన్నో కుటుంబాలకు వెళ్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఎక్కడ చూసినా ఈ ద్వేషాలు, బాధలు, స్వార్థము ఇవే ఉంటాయి. ఇవే కనిపిస్తూ ఉంటాయి. అందరూ అలా జీవిస్తే ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అన్నప్పుడు అందరూ ఒక్కటే గదా! అందరూ మనది అనుకుంటే ఎంత బావుంటుంది కదా! ఇక్కడ నాది, నాది ఎంతసేపు నాది, నా వాళ్ళు, నాది, నా వాళ్ళు అంతా నాకే గావాలి. ఇలానే ఉంటుందన్నమాట. సో, చూస్తే ఎంత బాధనిపిస్తుంది. మనది అనుకుంటే ఎంత బావుంటుంది అని అనిపిస్తూ ఉండేదన్నమాట. ఆ భగవంతుడు మరి ఆ స్థితిలో ఎలా ఉండగలుగుతున్నాడు? ప్రతి దాన్ని ఎంత ఆనందంగా ఏం జరిగినా ఆనంద స్థితిలోనే ఉంటాడు. ఎలా వచ్చింది ఆ స్థితి? మరి నాకు ఆ స్థితి కావాలి అని తపన ఒకటే తపన. ఒకటే ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా నాకు రాలా, ఇంకా నాకు రాలేదు. మరి ఎలా వస్తుంది చెప్పండి? సాధన లేకుండా ఎలా వస్తుంది? మరి తర్వాత పెద్దగా పెద్దవాళ్ళయిన తర్వాత మళ్ళా ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకొచ్చామో అప్పుడు నాకు అర్థమైపోయింది. సత్యమంతా గూడా అర్థమైంది. అంటే మనం సాధన ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనం పొందుతాం. ధ్యానం చేయడం ద్వారా మనలో ఎన్నో రకాల భయాలు తొలగిపోతాయి ఫ్రెండ్స్. మనం అంగీకార తత్వం గాని, ఈ దైవిక గుణాలు మనలో వృద్ధి చెందుతూ ఉంటాయి. మనలో సరికాని ఆలోచనలన్నీ తొలగిపోతూ ఉంటాయి. సరికాని ఆహ్, సరికానివి ఎన్నో ఉంటాయి మనలో. ఎన్నో వికారాలంట, ఇతరుల పైన ద్వేషాలు, కోపాలు ఇవి ఎన్నో రకాల ఆ లోపల వికారాలన్నీ మనలో స్టోర్ అయ్యి ఉంటాయి. సో, సాధన చేసే కొద్దీ మనకు ఇవన్నీ అర్థమైతాయి. ఓహ్! ఇవన్నీ నాలో ఉన్నాయి కదా! సో, ఇక్కడ నన్ను నేను పరివర్తన చేసుకోవాలి. నన్ను నేను మార్చుకోవాలి. సో, ఈ పలానా వ్యక్తిని నేనింకా అంగీకరించాలి. పలానా వ్యక్తిని నేను క్షమించగలగాలి.
ఫలానా వ్యక్తిని నేను ఇంకా ప్రేమించాలి. ఇంకా నేను ఆ వ్యక్తిని అసలు అంగీకరించడం లేదు. ఇవన్నీ మనకు ఆ జ్ఞానం మనకొస్తుందనమాట. సాధన చేసే కొద్దీ ఇవన్నీ మనకు తెలుస్తూ వస్తాయి. మనలో ఇంకా ఏ వికారాలున్నాయి, ఏమున్నాయి, ఎంత చెత్తుంది, ఇవన్నీ మనకు తెలుస్తూ వస్తాయి. ధ్యానం ద్వారా ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి భయాలు, సరికానివన్నీ తొలగిపోతూ ఉంటాయో, అప్పుడు మనలో పరివర్తన అనేది మొదలవుతుంది. అప్పుడు మనలో ఆ దైవిక గుణాలు క్రమంగా వృద్ధి చెందుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మరి ధ్యానం చేసిన తర్వాత మరి నన్ను నా పైన కూడా ఎంతో మంది ఆహ్, ఆహ్, ద్వేషించే వాళ్ళు ఉంటారు. నేనంటే గిట్టని వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా నా జీవితంలో కూడా ఉన్నాయి. సో, ఎప్పుడైతే ధ్యానం చేశానో, ధ్యానం ద్వారా ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని నేను పొందానో, అప్పుడు నన్ను నేను చెక్ చేసుకుంటూ, నాలో నేను ఆ గుణాలను పరివర్తన మార్చుకుంటూ వచ్చాను. ఎవరిని చూస్తే నాకు ఆ బాధ కలుగుతుందో, లేదా ద్వేషం కలుగుతుందో, ఆ వ్యక్తిని అంగీకరించడం మొదలు పెడుతూ వచ్చాను. ఆ వ్యక్తిని యాక్సెప్ట్ చేయడం మొదలు పెడుతూ వచ్చాను. ఆ వ్యక్తిని క్షమించడం మొదలు పెడుతూ వచ్చాను. నాలోకి నేను తొంగి చూసుకున్నా. ఈ వ్యక్తి నా జీవితంలో ఉంది. పదే పదే నాకు ఈ పరిస్థితులు రిపీట్ అవుతూ ఉన్నాయి. దాని అర్థం ఏంటి? గతంలో నేను ఆ వ్యక్తిని బాధ పెట్టి ఉండొచ్చు. లేదా వాళ్ళు నాకు ధైర్యం, నాలో ఎన్నో భయాలుండేవి ఫ్రెండ్స్. నాలో ఉన్నటువంటి భయాలు తొలగించడానికి, నాలో ధైర్యాన్ని అభివృద్ధి చేయడానికి, వాళ్ళు నాకి హెల్ప్ చేయడానికి వచ్చుండొచ్చు నా జీవితంలోకి. సో, ఎన్నో కారణాలుండొచ్చు అనేది నాకు అర్థమయ్యింది ఫ్రెండ్స్. ధ్యానం చేసిన తర్వాత ఇవన్నీ నాకు అర్థమైతూ వచ్చాయి. ఈ జ్ఞానాన్ని ఈ జ్ఞానం అనేది నాకు అర్థమైతూ వచ్చింది. అప్పుడు నాకు నాలో ఉన్న భయాలన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతూ వచ్చాయి. రీసెంట్‌గా ఏం జరిగిందంటే కొన్ని రోజుల క్రిందట, కొన్ని నెలల క్రిందట ఒక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందనమాట. హెల్త్ ప్రాబ్లమ్ గ్యాస్ట్రిక్ అంటే సివియర్ గ్యాస్ట్రిక్. ఎక్కువ మంట. అంటే ఇప్పుడు ఎన్నో పాఠాలు ఎన్ని నేర్చుకున్నా మనకి ఇంకా ఎన్నో నేర్చుకునే పాఠాలుంటాయి. సో, ఇప్పుడు ఆహారం విషయం గూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సరియైన ఆహారం తీసుకోవాలి. మన శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మనము ఎన్నో చెప్తూ ఉంటాం. ఇప్పుడు శరీరాన్ని ప్రేమగా చూసుకోవాలి. శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది మన ధర్మము అనేసి మనం వింటూ ఉంటాం. మనం చెప్తూ ఉంటాం. మనం ఎన్నో పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. ఇది మన శరీర ధర్మం. ఇప్పుడు మన కుటుంబ ధర్మం, శరీర ధర్మం, ప్రపంచ ధర్మం ఇలా ఎన్నో రకాల ధర్మాలున్నాయి. ఇది మన ధర్మం. మన శరీరాన్ని చూసుకోవాల్సినటువంటి ధర్మం మనకుంది ఫ్రెండ్స్. ఈ ధర్మాన్ని మనం పాటించాలి. సో, ఎంత అవేర్‌నెస్‌తో ఉన్నా కూడా కొన్ని విషయాలు మనకు తెలియకుండా పొరపాటు జరుగుతూ ఉంటాయి. సో, ఇక్కడ నేను ఇది నేర్చుకోవాలి. ఆ పాఠం నేర్చుకోవాలి. అందుకని అదొచ్చిందనమాట. తర్వాత నాకర్థమైంది. ఎందుకొచ్చింది నాకు అర్థం గాలే. ఎప్పుడైతే నేను శరీరాన్ని వినడం మొదలుపెట్టానో, అంటే ఈ శరీరం ఏం చెప్తూ ఉంది? ఏం కావాలని అడుగుతూ ఉంది? ఎప్పుడైతే వినడం మొదలుపెట్టానో, అప్పుడు నాకు నా శరీరం గురించి తెలుస్తూ వచ్చిందనమాట. సో, ఈ శరీరాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ శరీరం ఏం అడుగుతూ ఉంది? ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలి? సో, ఇప్పుడు మనము ఒక్కొక్క ఆహారాన్ని చూస్తే వద్దనిపిస్తూ ఉంటుంది. అవునా? కాదా? అంటే ఆ ఆహారం మనకి ఈ శరీరానికి వద్దు అని అర్థం. ఒక్కొక్కసారి మనము టిఫిన్ చేస్తూ ఉంటాం. ఇంకా చాలా అనిపిస్తుంది. లోపల నుంచి సిగ్నల్ మనకనిపిస్తుంది. ఆ అనిపించినప్పుడే వెంటనే మనం ఆపేయాలి తినడం. కానీ టేస్ట్ బావుంది గదా! అనేసి మనం ఎక్కువగా తిన్నామనుకోండి, ఆ యొక్క పరిణామం మనం ఫేస్ చేయాల్సిందే. మనం ఇబ్బంది పడాల్సిందే. ఎక్కువ తింటాము. తినిన తర్వాత అయ్యో! బుద్ధి లేక తిన్నాను. ఊరికే తిన్నాను. ఆ టేస్ట్ బావుంది గదా! అని చెప్పి ఎక్కువ తినేసాను. ఊరికే అవస్థ పడుతున్నా. ఊరికే ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి మనమే బాధపడతాం మళ్ళీ. అవునా? కాదా? ఊరికే బుద్ధి లేక తిన్నాను. అంటే ఎక్కువ తినడం వల్ల ఏమైతుంది? లేని మజ్జరము, సుస్తు, డల్‌నెస్సు, ఊరికే పడి దొర్లాలనిపిస్తుంది. ఏ పని చేయాలనిపించదు. దానివల్ల ఏమైతుంది? ఎంత టైం వేస్ట్ చూడండి. పోనీ సాధన చేస్తామంటే శరీరం సహకరించదు. ఊరికే అట్లా పడుకొని అలా దొర్లాలనిపిస్తుంది. అంటే చూడండి ఎంత టైము అనవసరంగా కొంచెం ఎక్కువ తినడం వల్ల ఎంత సమయాన్ని మనం కోల్పోతున్నాం. అంతే కాకుండా ఆ ఇబ్బంది కూడా మనం పడాల్సిందే. అది మనం ఫేస్ చేయాల్సిందే ఆ ప్రాబ్లమ్ గూడా. చూడండి అంటే ఒక చిన్న పొరపాటు
చేస్తే దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది చూడండి. సో మన పాఠాలు ఇవన్నీ నేర్చుకోవాలి మనం. మన శరీరం ఏం చెప్తోంది, ఇంకా చాలు అని హింట్ ఇచ్చింది. ఇమ్మీడియేట్ మనం ఆపేయాలి. ఒక్కొక్కటి మనకు తినాలి అనిపించదు. అంటే అది మనకు అవసరం లేదు. మన శరీరం ఇది వద్దు అని చెప్తోంది. అది తిన్నామనుకోండి మళ్ళా ఇబ్బంది పడతాం. అయ్యో! నాకెందుకో అనిపించింది. అక్కడ వద్దు అనిపించింది నాకి. అని ఆ తర్వాత బాధపడిన తర్వాత మళ్ళా ఎరుకొస్తుంది. అయ్యో! ఎందుకో నాకు తెలీదు గానీ నాకు దాన్ని చూస్తే నాకేమో అనిపించలా, తినాలనిపించలేదు. అంటే ఎరుకని పెంపొందించుకునే కొద్దీ మనకి ఇవన్నీ అర్థమైతాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఆ సివియర్ గ్యాస్ట్రిక్ ఎక్కువైపోయిందో ఇబ్బంది పడుతున్నా. విపరీతం మంటొస్తోంది. ఏం చేయాలో అర్థం కావడంలా. అప్పటి వరకు హెల్త్ టిప్స్ కూడా నాకు తెలీదు. ఏ నాలెడ్జ్ లేదు. ఏం చెయ్యాలి? ఎలా తగ్గించుకోవాలో తెలీదు. ఇబ్బంది పడుతున్నాను. లాస్ట్‌కి ఏం జరిగితే అది జరగని. ప్రతి దాన్ని అంగీకరిద్దాము. ప్రతి పరిస్థితిని యాక్సెప్ట్ చెయ్యాలి అని డిసైడ్ అయిపోయాను. ఏం జరుగుతుంది? మహా అయితే మరణమొస్తుంది. అంతే గదా! చనిపోతాను. పోతే పోతుంది అంతే గదా! దీన్ని గూడా యాక్సెప్ట్ చేద్దాము అని ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో, అప్పుడు ఆ భయం తొలగిపోయింది నాకి. అంటే ఆ మరణ భయం అనేది ఆ క్షణంలో తొలగిపోయింది. ఆ ఆ మరణ భయం తొలగిపోగానే ఆనందమొస్తాంది లోపల నుంచి. అంటే ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. ప్రతి పరిస్థితిని మనం అంగీకరించాలి. అంటే అక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏదో ఉంది. దాన్ని ఇంకా అంగీకరించలేకున్నాము అంటే, అక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత అద్భుతమైన జ్ఞానం ఉందో. ఇదంతా జ్ఞానం ఫ్రెండ్స్. ఇదంతా స్పిరిచువాలిటీలోకొచ్చిన తర్వాతనే ఇదంతా అర్థం చేసుకునే స్థితి మనకొస్తుంది ఫ్రెండ్స్. అంతకుముందు ఎంత చెప్పినా గూడా ఇంతే గదా! ఇదే గదా! అని అసలు కొంతమందైతే వినడానికి కూడా ఇష్టపడరు. స్పిరిచువాలిటీ అంటే మాకు తెలీదా ఇవన్నీ అని కొట్టి పారేసే వాళ్ళు ఉంటారు. వినని వాళ్ళు ఉంటారు. సో, స్పిరిచువాలిటీలోకొచ్చిన తర్వాత ఇదంతా నాకు నిజంగా ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని నేర్పిస్తుంది ఈ ప్రాబ్లము. సో, శరీరాన్ని కూడా ఎంత చక్కగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం ఇప్పుడు. సో, శరీరాన్ని ప్రేమగా చూసుకోవడం అంటే మరి దీనికి ఏ ఆహారం సూట్ అవుతుందో అదే ఇవ్వాలి. ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఆకలేసినప్పుడే ఇవ్వాలి. ఆకలి లేకుండా మరి మధ్య మధ్యలో ఊరికే ఏదో ఒకటి నోట్లో వేసుకుంటూ ఉంటాం. అలా కూడా మనం చేయకూడదు. ఈ శరీరాన్ని మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. అది ఇప్పుడు తెలీదు ఫ్రెండ్స్. అలా క్రమంగా చేసే కొద్దీ మరి ఆ ఇబ్బంది మనం పడాల్సిందే. ఆ పాఠాలు మనం నేర్చుకోవాలి. సో, ఎందుకొస్తున్నాయి మన జీవితంలో? ఏదైనా పరిస్థితి ఎదురవుతూ ఉందనుకోండి. ఎందుకొస్తుంది? మనము దాన్ని ఆహ్, విశ్లేషించి చూసుకున్నప్పుడు మనకు అర్థమైతుంది. ఓహ్! అక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏదో ఉంది. ఆ జ్ఞానం ఏదో మనం తెలుసుకోవాల్సిందుంది అని మనం తెలుసుకోవాలి. సో, ఈ చావు పుట్టుకలను ఎప్పుడైతే మనం సమానంగా స్వీకరిస్తామో, అప్పుడు మనము మన ఆత్మజ్ఞానం సంపూర్ణంగా మనం పొందినట్టు అని చెప్పి పత్రి సార్ చెప్తారు. ఎన్ని భయాలు తొలగిపోయినా మరణ భయం అనేది ఆహ్, అది అది ఉండనే ఉంటుంది మనలో. అది అంత జల్దీగా తొలగిపోదు ఫ్రెండ్స్. సో, ఆ మరణ భయాన్ని కూడా తొలగించుకోవాలి. దాన్ని కూడా మనం అధిగమించాలి. అప్పుడే మనం సంపూర్ణమైన ఆత్మజ్ఞానాన్ని పొందినట్టు. సో, అంతవరకు మనం ఈ పాఠాలు నేర్చుకుంటూనే ఉండాలి, పుడుతూనే ఉండాలి, మరి చనిపోతూనే ఉండాలి. సో, ఇది ఇప్పుడు లిట్మస్ టెస్ట్ అని మనం చేస్తాం చూడండి. ఒక లిట్మస్ పేపర్ తీసుకొని ఏదైనా ఒక పదార్థం ఇది యాసిడా, ఆల్కలీనా అని తెలుసుకోవాలంటే, ఆ లిట్మస్ పేపర్ ఆ పదార్థంలో పెడితే, ఆ లిట్మస్ పేపర్ ఎరుపు రంగులోకి మారిందనుకోండి, అది యాసిడ్ ఆ పదార్థం ఉన్నటువంటి పదార్థం యాసిడ్ అని. అదే లిట్మస్ పేపరు నీలం రంగులోకి మారితే అది ఆ పదార్థం ఆల్కలి. అది క్షారము అనేది మనం అర్థం చేసుకుంటాం. లిట్మస్ టెస్ట్ అనేది చేస్తాం గదా! మనం చదువుకున్నప్పుడు మనం చదువుకున్నాం. సో, అలా లిట్మస్ టెస్ట్ అన్నమాట. మనకు ఆత్మజ్ఞానం ఉందా? లేదా? అని ఎలా పరీక్షించుకుంటాం. సో, ఇప్పుడు ఒక మరణాన్ని చూస్తామనుకోండి, ఎవరైనా మన కుటుంబంలోని వ్యక్తులు ఎవరైనా చనిపోయారనుకోండి, దాన్ని కూడా మనము ఎంజాయ్ చెయ్యాలి. అంటే దాన్ని కూడా స్వీకరించాలి. అప్పుడు మనకు ఆత్మజ్ఞానం ఉన్నట్టు.
ఇంకా మనం ఏడుస్తున్నాము, ఇంకా మనం దుఃఖపడుతున్నాము అనుకోండి, అంటే మనకు ఇంకా అక్కడ ఆత్మజ్ఞానం రానట్టే. ఆత్మజ్ఞానం మనకింకా పూర్తిగా ఆత్మజ్ఞానం వచ్చేయలేదు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో చావు పుట్టుకలను ఎప్పుడైతే మనం సమానంగా స్వీకరిస్తామో అప్పుడు మనకి మన ఆత్మజ్ఞానం సంపూర్ణమైనట్టు. ఈ విషయం ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఎందుకంటే ఈ మరణ భయాన్ని కూడా మనం అధిగమించాలి. సో ఇంకా ఇది ఎవరికి వారే పరీక్ష. సో ఇట్లాంటి సందర్భాలు మనకి ఎన్నో ఫేస్ అవుతూ ఉంటాయి. సో ఇది మనకొక పరీక్ష. ఇది మనకొక ఎన్నో ఛాలెంజెస్ అంటారు కదా! ఇది ఒక ఛాలెంజ్. ఇప్పుడు నా స్థితి ఏంటి? నాకింకా ఆత్మజ్ఞానం వచ్చిందా లేదా? ఈ పరిస్థితిని కూడా నేను ఎలా స్వీకరిస్తున్నాను? అని ఇది ఎవరికి వాళ్ళకే ఇది పరీక్ష. ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. ఓహ్! ఇంకా నాకు ఏ స్థితి ఉంది? నేను ఏ స్థితిలో ఉన్నాను? ఇంకా నేను నేర్చుకోవాల్సిన పాఠాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇది ఎవరికి వారే తెలుసుకోవాలి. సో ఇంకా ఇదే విషయాన్ని భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకం ద్వారా పరమాత్మ వివరిస్తారనమాట. నన్వ శోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండిత. అంటే ఆ ఇక్కడ అశోచ్యానన్వ శోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండితాహ. ఈ శ్లోకంలో మనకు 2 పదాలు కనిపిస్తాయి ఫ్రెండ్స్. ప్రజ్ఞ, శోకం. ఈ 2 కూడా వ్యతిరేకమైన స్వభావం కలిగినటువంటి పదాలు. ఈ 2 పదాలు మనకు కనిపిస్తాయి ఇక్కడ. శోకం అంటే దుఃఖము, ఏడుపు. ప్రజ్ఞ అంటే జ్ఞానం. ప్రజ్ఞుడు అంటే ప్రజ్ఞను కలిగినటువంటి వాడే ప్రజ్ఞుడు. అంటే ఈ ప్రజ్ఞుడు అంటే పండితుడు. అంటే పండితుడు అంటే ఈ జ్ఞానం కలిగినటువంటి వాడు, బుద్ధి, జ్ఞానము, ఇట్లా రకరకాల పేర్లతో మనం చెప్పుకోవచ్చు అనమాట. ప్రజ్ఞ అంటే తెలివి, ఇంటెలిజెన్స్, ఇలా రకరకాల పేర్లు, పర్యాయ పదాలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ అంటే ఈ పండితుడికి ఈ జ్ఞానం ఉంటుంది అంటారు ఇక్కడ పరమాత్మ. పండితుడైనటువంటి వారికి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ చనిపోయే వాళ్ళే. ఏదో ఒక రోజుకి మరణిస్తారు. పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు మరణిస్తారనే జ్ఞానం పండితునికి ఉంటుంది. అందుకే ఈ పండితుడు అనేవాడు ఎప్పుడూ కూడా బాధపడడు అంటారు. ఎప్పుడు దుఃఖపడడు. దుఃఖం అనేది ఉండదంట ఈ పండితుడికి. ఎందుకంటే ఆ పండితుడికి ఆత్మజ్ఞానం ఉంటుంది కాబట్టి, సో ఆయనకు దుఃఖం ఉండదు. ఆయన ముఖంలో కూడా దుఃఖపు ఛాయలు కూడా ఉండవంట. సో ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు ఈ ఒకానొక పండితుడు అని చెప్పి పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తారు. ఒకానొక పండితుడు గతాసూన్ అగతాసూంశ్చ. గతాసూన్ అంటే గతించిన వాళ్ళ కోసం గాని, అగతాసూన్ అంటే ఉన్నటువంటి అంటే చనిపోబోతున్నటువంటి వాళ్ళ గురించి కానీ ఎప్పుడు శోకించడు. అంటే మరణించిన వాళ్ళ గురించి గాని, ఉన్న వాళ్ళ గురించి గాని ఎప్పుడు శోకించడు ఒకానొక పండితుడు అని చెప్పి పరమాత్మ ఇక్కడ చెప్తారు. ఇంకా అశోచ్యాన్ అంటే శోకింపదగని వారిని గురించి. శోకిస్తున్నావు అని ఇక్కడ అర్జునుడితో పరమాత్మ అంటారు. ఇప్పుడు అర్జునుడు ఆ కురుక్షేత్ర యుద్ధ రంగంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మతో అంటాడన్నమాట. ఎందుకంటే పరమాత్మ రథసారథిగా ఉంటాడు కదా, అందుకని ఈ రథాన్ని ఇరుసేనల మధ్యకు తీసుకెళ్ళు. ఎక్కడికి వెళ్తే ఎక్కడి నుంచి అయితే ఇరుసేనల మధ్యలో ఉన్నటువంటి సైన్యం ఎవరెవరు ఎక్కడెక్కడ నించున్నారో చూడగలుగుతానో అక్కడికి తీసుకెళ్ళు, నువ్వు ఇరుసేనల మధ్యకు తీసుకెళ్ళు అని చెప్పి అర్జునుడు పరమాత్మతో అంటాడనమాట. అప్పుడు పరమాత్మ ఇరుసేనల మధ్యకి తన రథాన్ని తీసుకెళ్తాడు. తీసుకెళ్తే కౌరవుల మధ్యలో రెండు సేనల మధ్యలోకి తీసుకెళ్తాడు. తలెత్తి చూసేటప్పటికి ఎదురుగా తన తాత అయినటువంటి భీష్ముడు కనిపిస్తాడు. తర్వాత తన గురుదేవుడు కనిపిస్తాడు, ద్రోణాచార్యుల వారు కనిపిస్తారు. తర్వాత తన అన్నదమ్ములు, మేనమామలు, ఇంకా అందరూ తన వాళ్లే కనిపిస్తారు. తన స్నేహితులు అందరూ తన వాళ్లే కనిపిస్తారు. అయ్యో, అందరూ నా వాళ్లే కదా, నా వాళ్ళతో నేను యుద్ధం చెయ్యాలా, నా వాళ్ళని నేను చంపుకోవాలా, ఎలా నేను యుద్ధం చేసేది, ఎలా రక్తపాతం చిందించేది, ఎలా రక్తపు కూటును తిరిగి ఎలా నేను జీవించేది అని చెప్పి దుఃఖం వచ్చేస్తుంది. దుఃఖం వచ్చేసి ఏడ్చేస్తాడు. ఏడ్చి రథం వెనక్కి వెళ్ళి చెతికిలా పడిపోతాడు. నేను యుద్ధం చెయ్యను కృష్ణ,
నా వల్ల కాదు. నా వల్ల నేను చంపుకునేది. నేను యుద్ధం చెయ్యను అని చెప్పి ఆయన రథం వెనక్కెళ్ళి చతికిల పడిపోతాడన్నమాట. ఆహ్, అప్పుడు ఆహ్, అప్పుడు పరమాత్మ ఈ జ్ఞానాన్ని, భగవద్గీత జ్ఞానాన్ని ఆయనకు బోధించడం జరుగుతుందన్నమాట. సో, రెండవ అధ్యాయం 11వ శ్లోకం నుంచి 18వ అధ్యాయం 66వ శ్లోకం వరకు ఈ గీతోపదేశం జరుగుతుంది. అర్జునునికి ఈ జ్ఞానాన్ని బోధిస్తారు. సో, అశోచ ఏడవకూడని దానికోసం నువ్వు ఏడుస్తున్నావు అర్జున. ఆ! నువ్వు ఏడవకూడని దానికోసం నువ్వు ఏడుస్తున్నావు. అశోచ్యానన్వశోచస్వం. సో, ఈ ఒకానొక నువ్వు నీ మాటలు చూస్తే నువ్వు గొప్ప గొప్పగా మాట్లాడుతున్నావు. ఒక పండితుడిలాగా నీ మాటలున్నాయి. చూడండి, ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. అంటే నువ్వు ఒక ప్రజ్ఞుడిలాగా, ఒక పండితుడిలాగా, ఒక జ్ఞానిలాగా నువ్వు భాషసే అంటే మాట్లాడుతున్నావు. ఒక జ్ఞానిలాగా నువ్వు మాట్లాడుతున్నావు. గతాసు నగతాసుంశ్చ నాను శోచంతి పండితాః. కానీ ఒకానొక పండితుడు చనిపోయిన వాళ్ళ గురించి గాని, చనిపోబోయే వాళ్ళ గురించి గాని ఎప్పుడూ శోకించడు. అంటే నీ మాటలు చూస్తే ఒక పండితుడిలాగా ఉన్నాయి. కానీ నీ నీ చేష్టలు చూస్తే నువ్వు ఒక అజ్ఞానిలాగా ఉన్నాయి. అంటే నువ్వు ఒక అజ్ఞానిలాగా ఏడుస్తున్నావు. ఒక పామరుడిలాగా ఏడుస్తున్నావు. పామరుడు అంటే ఆత్మజ్ఞానం లేనివాడు. ఒకానొక అజ్ఞాని. అజ్ఞానంలో ఉండేవాడు పామరుడు. ఒక అజ్ఞానిలాగా ఏడుస్తున్నావే, కానీ నీ మాటలు చూస్తే ఒక పండితుడిలాగా ఉన్నాయి. ఒక జ్ఞానిలాగా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి పరమాత్మ అన్నమాట. ఒక పండితుడు నిజమైన పండితుడు మరి దేనికి శోకింపడు, దేనికి బాధపడు, దేనికి దుఃఖపడడు. మరి ఆ జ్ఞానం వాళ్ళకుంది. సో, ఎప్పుడు దీన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్తారన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పదార్థం కూడా శోకించడానికి యోగ్యమైనటువంటిది కాదు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. 1, 2 కాదు. ఏ పదార్థమైనా సరే, ప్రతి పదార్థం కూడా దుఃఖించడానికి యోగ్యమైనది కాదు. ఈ ఇప్పుడు దొరికిందా సరే, దొరకలేదా ఓకే. మనము ఏదైనా కావాలి అని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేసినా కూడా మనం పొందలేకపోతున్నాము అంటే అక్కడ అర్థము ఏదో అది పొందకపోతే మనకి ఇంకా మంచి జరుగుతుందేమో. మనం మంచి కోసమే భగవంతుడు మనకు ఆ పదార్థం ఇవ్వలేదేమో, ఆ వస్తువు మనకి ఇవ్వలేదేమో. సో, ఇది భగవంతుడి యొక్క అనుగ్రహంగా భావించాలి. అంతేగాని భగవంతుని యొక్క ఆగ్రహం కాదు. భగవంతుని యొక్క అనుగ్రహంగా మనము స్వీకరించాలి. ఏం జరిగినా కూడా ప్రతిదీ మన మంచికే అనేది మనం అర్థం చేసుకోవాలి. సో, అంతేకాకుండా ఇప్పుడు ఈ భౌతికమైనటువంటి వస్తువులన్నీ కూడా, భౌతికమైన వస్తువులు, ప్రాపంచికమైన వస్తువులు, ఇవన్నీ కూడా ఈ ప్రతి పదార్థం కూడా 5 రకాల తత్వాలతో ఏర్పడినటువంటి పదార్థాలు. సో, ఈ 5 రకాల తత్వాలతో ఏర్పడినటువంటి పదార్థాలన్నీ కూడా భౌతిక పదార్థాలు లేదా ప్రాపంచిక పదార్థాలు అని చెప్పుకోవచ్చు. ఆ 5 పదార్థాలు ఏంటి అంటే అస్థి, భాతి, ప్రియ, నామము, రూపము. అస్థి అంటే ఉండడం. ఇది సంస్కృత పదాలు ఇవన్నీ కూడా, సంస్కృత శబ్దాలు ఇవన్నీ కూడా. సంస్కృతంలో భాతి అంటే ఉండడము. ఇప్పుడు అంటారు చూడండి, కలం భాతి, కలం అస్తి, శయ్య అస్తి అంటే కలము ఉన్నది, పుస్తకం అస్తి అంటే పుస్తకం ఉన్నది, శయ్య అస్తి అంటే మంచం ఉన్నది. అంటే ప్రెజెన్స్, దాని యొక్క ప్రెజెన్స్ ఉంది అని అర్థం. తర్వాత భాతి. భాతి అంటే ప్రకాశము, విధము, వలె, వలెను అని రకరకాల అర్థాలొస్తాయన్నమాట. అంటే ఇప్పుడు ఈ వస్తువు గుండ్రంగా ఉంది, లేదా చతురస్రాకారంగా ఉంది, లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉంది, లేదా ఏటవాలుగా ఉంది, లేదా త్రిభుజాకారంలో ఉంది అని చెప్తాం. దాన్ని భాతి అంటారు. సో, భాతి అంటే కాంతి, ప్రకాశము, ఈ విధము, ఈ విధంగా ఉంది అనే దానికి సంస్కృతంలో భాతి అంటారన్నమాట. తర్వాత ప్రియము అంటే ఇష్టము. ఇప్పుడు నాకు ఇప్పుడు ప్రతి దాని మీద ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని పదార్థాల మీద ప్రేమ ఉంటుంది. అది పనికిరాని వస్తువు కావచ్చు, దాని మీద కూడా ప్రేమ ఉంటుంది. అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూస్ పేపర్ చదివేస్తాం.
చదివేస్తాము, అయిపోయింది, చదివింది కూడా పక్కన వేసేస్తాం. కానీ దాన్ని కూడా భద్రంగా ఎత్తి పెడతాం. ఎందుకంటే అది కూడా మనం యాడంటే ఆడ పారేయం, ఎత్తి పెడతాం. ఒక 6 నెలలు అయిపోతేనే మళ్ళా దాన్ని అమ్మితే మళ్ళా డబ్బులొస్తాయి. ఈడ ఆడ పారేయం. అంటే ఎంత పనికిరాని వస్తువు కూడా పనికిరాని వస్తువు పైన కూడా మనకు ప్రేమ ఉంటుంది. సో ఇది ప్రియం. తర్వాత నామం. నామం అంటే పేరు. ప్రతిదానికి ఒక పేరు ఉంటుంది. రూపము. రూపం అంటే ప్రతిదానికి ఒక రూపం ఉంటుంది. సో ఈ 5 తత్వాలు, ఈ 5 లక్షణాలు కలిగినటువంటి వాటిని ప్రాపంచిక వస్తువులు అంటారు. భౌతిక పదార్థాలు అంటారు. లౌకిక పదార్థాలు అంటారు. సో ఇప్పుడు ఇప్పుడు మనము ఈ ఆత్మ గురించి చెప్పుకుంటున్నాం. ఆత్మ అనేది ఇది భౌతికమైనటువంటి పదార్థం కాదు ఫ్రెండ్స్. ఈ 5 తత్వాలు ఉన్నాయా చెక్ చేసుకోండి. అస్థి అంటే ఉండడం. అది ఉందా? మనకు కనిపిస్తోందా అంటే కనిపించదు. ఏదో ఆత్మ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి, ఎవరో ఒకరికి ఎన్లైటన్మెంట్ మాస్టర్స్‌కి ఒకటి ఆత్మ అంటే అదేదో కనిపిస్తుంది. మిగతా వాళ్ళందరికీ ఆత్మ అంటే అది ఉంది, లేదు కూడా తెలీదు. తర్వాత భాతి అంటే దాని యొక్క అది ఇలా ఉంది, అలా ఉంది కూడా చెప్పలేం మనం. తర్వాత ప్రియం. అది ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, ఒకానొక ఎన్లైటన్మెంట్ మాస్టర్ గాని ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఆత్మ అంటే ప్రియమైనది. మిగతా వాళ్ళకి ఆత్మ ఉందా తెలీదు, లేదా కూడా తెలీదు. సో తర్వాత నామము, ఒక పేరు. తర్వాత రూపము. ఈ 5 క్వాలిటీస్ ఉన్నాయా? లేదు. ఈ ఆత్మ అనేది సచ్చిదానందమైనది. ఎప్పుడు నిత్యం ఉన్నటువంటి శాశ్వతమైనటువంటిది. సో సత్తు, చిత్తు, ఆనందం అంటారు. ఈ 3 క్వాలిటీస్ ఉన్నటువంటిది శాశ్వతమైనటువంటి ఆ పరమానంద స్వరూపం అంటారు. సచ్చిదానందం అంటారు. సత్తు, చిత్తు, ఆనందం. సత్ అంటే సత్యము, చిత్ అంటే చైతన్యము, ఆనందం అంటే ఎప్పుడు ఆ ఆనంద స్థితి, పరమానంద స్థితిలో ఉండడం, ఎప్పుడు ఒకే స్థితిలో ఉండడం. ఇది ఒక పరమాత్మ స్థితి అన్నమాట. ఇది ఆత్మ యొక్క స్థితి ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఆత్మ యొక్క స్థితి ఈ విధంగా ఉంటుంది. ఆత్మకు మరణం లేదు, పుట్టుక లేదు, చావు లేదు. చావు పుట్టుక లేనటువంటిది ఆత్మ పదార్థం. అటువంటి దానికోసం నువ్వెందుకు శోకిస్తున్నావు? చావు లేదు, పుట్టుక లేదు, ఎప్పుడూ ఉన్నటువంటి పదార్థం ఇది అని ఇప్పుడు పండితుడికి ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి పండితుడికి ఆ దుఃఖం ఉండదు. పరమాత్మ అదే చెప్తారు. నువ్వు ఒక పామరుడిలాగా నువ్వు దుఃఖిస్తున్నావే, కానీ మాటలు చూస్తే గొప్ప గొప్పగా మాట్లాడుతున్నావు, ఒక జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు అని చెప్పి అద్భుతమైన జ్ఞానాన్ని ఈ శ్లోకంలో పరమాత్మ ఇక్కడ బోధిస్తున్నారు అర్జునునికి. పుట్టుక అంటే రావడం, చావు అంటే పోవడం. స్టేజ్ మీదకి వస్తాము, స్టేజ్ మీద నుంచి పోతాం. మనకి ఒక చోటికి వెళ్ళాము అంటే అక్కడ పని చూసుకుంటాము, ఆ పని అయిపోగానే మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. మన ఇంటికి మనం వచ్చేస్తాం, అవునా కదా? మన ఇంటికి వస్తే మనకి ఎన్నో పనులు ఉంటాయి, ఇక్కడే ఆగిపోం కదా. ఫంక్షన్కి వెళ్ళినా మళ్ళా మన ఇంటికి మనం తిరిగి వచ్చేస్తాం. లేదా ఒక ధ్యాన మహాచక్రానికి వెళ్ళినా ఒక 2 రోజులు ఉంటామో 10 రోజులు ఉంటామో, ఆ ప్రోగ్రామ్ అయిపోగానే మళ్ళా తిరిగి మన ఇంటికి మనం వచ్చేస్తాం. అలాగే ఇప్పుడు ఈ భూమి మీదకి శరీరాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చామంటే మన పాత్రను మనం పోషించాలి. ఆ రోల్ మనం ప్లే చేయాలి. రోల్ ప్లే చేయడానికి వచ్చాం. సో మనం ఆ పాత్రను పోషించి మళ్ళా వెళ్ళిపోతాం, మళ్ళా వేరే లోకానికి వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి ఎన్నో పనులు, అక్కడ మనకు ఎన్నో పనులు. ఆ పనులు వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చాం. భూమి అనే ఈ పాఠశాల, ఈ ప్రపంచంలోకి వచ్చాం శరీరాన్ని తీసుకొని, నాటకాన్ని పోషించడానికి. ఈ రోల్ ప్లే చేస్తాము. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మనకు అక్కడ ఎన్నో పనులు ఉంటాయి. ప్రతి చోట, ప్రతి లోకంలోనూ మనం ఎన్నో నేర్చుకుంటూనే ఉంటాం. ప్రతి లోకము గొప్పదే, ప్రతి ప్రదేశము గొప్పదే, ప్రతిదీ గొప్పదే ఫ్రెండ్స్. సో మనకి ఈ లోకం ఎంత ముఖ్యమో ఆ లోకం కూడా అంతే ముఖ్యం అంటారు. ప్రతిదీ గొప్పదే, ప్రతి చోట మనం నేర్చుకుంటూనే ఉంటాము అని చెప్తారు పత్రిసార్. ఇక్కడ మనం నేర్చుకోవడానికే ఇక్కడికి వచ్చాం. మనము ఎక్కడికి వెళ్ళినా, ఏ లోకానికి వెళ్ళినా అక్కడ కూడా నేర్చుకుంటూనే ఉంటాము అని చెప్తారు. సో అలాగే మనం ఆ లోకం నుంచి ఇక్కడికి వచ్చాము.
ఈ లోకం ఎంత ముఖ్యమో ఆ లోకం అంతే ముఖ్యం. సో ఇక్కడ భగవద్గీతలో ఇంకొక శ్లోకం వస్తది. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా కవితా వాన భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. సో ఇక్కడ నజాయతే అంటే మరణం లేనిది, పుట్టుక లేదు, మరణం లేదు. నజాయతే నా మ్రియతే అంటే పుట్టుక లేదు, మరణం లేదు. ఆత్మకి పుట్టుక లేదు, మరణం లేదు అని చెప్తున్నారు. ఈ అజహ అంటే చూడండి, జన్మ లేనిది. శాశ్వతం, శాశ్వతం అంటే శాశ్వతమైనది, ఎప్పుడు ఉండేది. నిత్యం, నిత్యమైనది, దానికి నాశనం లేనటువంటిది, నిత్యమైనది, శాశ్వతమైనది. పురాణం అంటే సనాతనమైనది. నా హన్యతే హన్యమానే శరీరే అంటే నా హన్యతే అంటే దానికి ఏమి, అది చంపబడదు. నా హన్యత అంటే అది చంపబడదు, అది చంపబడదు. చంపబడినా కూడా మా శరీరం చంపబడినా కూడా ఆత్మని ఎవరు చంపలేరు అని దాని అర్థం. హన్యతే హన్యమానే శరీరే అంటే ఆత్మను ఎవ్వరూ చంపలేరు. ఆత్మకు చావు లేదు, ఆత్మకు పుట్టుక లేదు. ఇది శాశ్వతమైనది, ఎప్పుడూ ఉండేది, నిత్యమైనది, ఎప్పుడు అంటే మార్పు చెందనిది. ఇప్పుడు ఒక చెట్టు ఉంది. ఇప్పుడు హేమంత ఋతువు రాగానే ఆకులన్నీ రాలిపోతాయి. శిశిర ఋతువు, హేమంత ఋతువులో ఆకులన్నీ రాలిపోతాయి, ఎండిపోయినట్లుగా ఉంటుంది ఆ చెట్టు. మళ్ళా వసంత ఋతువు రాగానే మళ్ళా చిగురుస్తుంది, మళ్ళా కొత్తగా అనిపిస్తుంది. మరి ఆ కొత్తదనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అంతకుముందు హేమంత ఋతువు, శిశిర ఋతువులో ఆకులన్నీ రాలిపోయాయి, అప్పుడు ఎండిపోయినట్టుగా అయిపోయింది. మళ్ళా చెట్టు చిగురించింది కాబట్టి కొత్తగా అనిపించింది. కానీ ఆ ఆత్మ అలా కాదు, ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. ఆత్మకి ఇవన్నీ ఏముండదు, ఒకసారి పోయేది మళ్ళీ వచ్చేది ఏముండదు. ఇప్పుడు ఆత్మ పుట్టింది, కొంతకాలం తర్వాత మళ్ళా ఆత్మ ఉండదు అనే పరిస్థితి కూడా ఉండదు. ఎప్పుడు ఉండేది, నిత్యమైనది, శాశ్వతమైనది, అన్ని కాలాలలో ఉండేది. భూతకాలంలో ఉంది, భవిష్యత్తులోనూ ఉంటుంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉండేది ఆత్మ. ఇప్పుడు ఈ శరీరానికి ఇప్పుడు షడ్భావ వికారాలు అంటారు చూడండి. పుట్టడము, ఉండడము, పరిణామం చెందడము, తర్వాత నశించడము, ఈ చెప్తారు. ఈ షడ్భావ వికారాలు 6 వికారాలు చెప్తారు. పుట్టడము, ఉండడము, పరిణామం చెందడము, పరిణామం చెందడము, అంటే నశించడము, చక్కగా నాకు గుర్తు రాలేదు. షడ్భావ వికారాలు అంటే పుట్టడము, ఉండడము, పెరగడము, పరిణామం చెందడము, క్షీణించడము, నశించడం. ఓకే, గుర్తొచ్చింది. సారీ ఫ్రెండ్స్, చక్కని గుర్తు రాలేదు. సో పుట్టడము, ఉండుట, పెరుగుట, పరిణామం చెందుట, క్షీణించుట, నశించుట, ఈ 6ంటిని షడ్భావ వికారాలు అంటారు. సో ఈ షడ్భావ వికారాలు, మరి ఆత్మకు ఏ వికారాలు ఉండవు, ఏ భావ వికారాలు లేనటువంటిది ఆత్మ. ఇప్పుడు ఆత్మకు జన్మ లేదు అంటే జన్మమే లేనప్పుడు మరణం ఎక్కడ ఉంటుంది? పుట్టుకే లేనప్పుడు మరణం ఎక్కడ ఉంటుంది? సో ఈ షడ్భావ వికారాల్లో మొదటిదైనటువంటి పుట్టుక లేదు, చివరిదైనటువంటి నాశనం అంటే మరణం లేదు, ఇంకా మధ్యలో ఉన్న వికారాలు ఎక్కడ ఉంటాయి? సో ఏ వికారాలు ఉండవు ఈ ఆత్మకు. సో ఏ వికారాలు లేనటువంటిది, శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది, అన్ని కాలాల్లో ఉండేది ఈ ఆత్మస్థితి. సో ఆత్మ అన్నది నిత్యము, శాశ్వతము, సనాతనము. అంటే సనాతనమైన, నిత్యమైన, శాశ్వతమైన ఆత్మలం మనం అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కనిపిస్తున్న ఈ ముక్కు గాని, ఈ చెవులు గాని, నోరు గాని, కళ్ళు,
ఈ కాళ్ళు, చేతులు, ఈ తల ఇవేవి నేను కాదు. ఈ శరీరం చంపబడిన, ఈ శరీరం పోతుందేమో, ఈ శరీరం చంపబడిన ఆత్మ చంపబడదు. సో ఈ దేహం నశించిన, ఈ దేహంలో ఉన్న దేహి మాత్రం నశించదు. ఈ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు అప్పుడు మనము ఈ మరణాన్ని కూడా ఎంజాయ్ చేస్తాం. మరణాన్ని కూడా, పుట్టుకని ఎంత సెలబ్రేట్ చేస్తామో మరణాన్ని కూడా మనం సెలబ్రేట్ చేస్తాం. ఎంతో అద్భుతమైన జ్ఞానం మనకు భగవద్గీతలో పరమాత్మ అందివ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయిపోయింది. సో మనం చేసే ఏ పనైనా, ఈ నాటకం వేయడానికి వచ్చాము ఇక్కడికి, ఈ నాటకాన్ని పర్ఫెక్ట్ గా వెయ్యాలి. అది ఏ రోల్ అన్నా కావచ్చు, ఒక రాజు పాత్ర కావచ్చు, ఒక పేదవాడి పాత్ర కావచ్చు, లేదా ఒక స్త్రీ ఆడగా కావచ్చు, మగగా కావచ్చు, ఏ రోల్ వేస్తున్నా ప్రతిదీ మరి ఆ రోల్లో పర్ఫెక్షన్ ఉండాలి. ఒక పని చేస్తున్నా, ఒక వంట చేస్తున్నా, ఒక ఇల్లు శుభ్రం చేస్తున్నా, ఒక ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఆ పనిలో పర్ఫెక్షన్ ఉండాలి. చేసే పని అంటే ఒక నాటకం వేస్తున్నాం ఇక్కడ, ఆ నాటకం వేసే నాటకంలో పర్ఫెక్షన్ ఉండాలి. సో ఇక్కడ మనకి 7 శరీరాలు ఉన్నాయి. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, విశ్వమయ కోశము, నిర్వాణమయ కోశం. సో 6 చక్రాలు ఒక స్థితి. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, తర్వాత ఆజ్ఞా చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార స్థితి. సో ఈ చక్రాలన్నింటిని కూడా మనం ఎప్పుడు కూడా నిలువుగా చూడకూడదు. ఎప్పుడు అడ్డంగానే చూడాలి, సమాంతరంగానే చూడాలి. అంటే అన్ని ఒక్కటే. ప్రతిదీ కూడా మూలాధారం తక్కువ, సహస్రారం ఎక్కువ. సో అలా కాదు, అన్ని కూడా సరి సమానమైన ప్రతిపత్తి కలిగి ఉన్నటువంటి చక్రాలన్నీ కూడా అన్ని గొప్పవే. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. సంగీతంలో 7 స్వరాలు ఉన్నాయి. షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదము. సో ఈ 7 స్వరాలు, 7 స్వరాలే, 7 లోకాలే, 7 శరీరాలే, 7 చక్రాలే. అంటే 7 చక్రాలు అంటే 6 చక్రాలు ఒక స్థితి, చక్రాతీత స్థితి. సహస్రారం అనేది చక్రాతీత స్థితి. సో షడ్జమం అంటే మూలాధారము, రిషభం అంటే స్వాధిష్టానము, రిషభం అంటే ఎద్దు, స్వాధిష్టానము అంటే ఇక్కడ నేను అనే గర్వం కలిగి ఉంటుంది ఆ ఎద్దు, ఆ రిషభం. సో గాంధారము అంటే మణిపూరక చక్రం. అందరూ కూడా చక్కగా మ్యూజిక్ వాయిస్తూ ఉంటారు. అనాహతంలో ఇంకా ఏం మ్యూజిక్ ఉండదు, సైలెన్సే ఉంటుంది అక్కడ. ఇది మధ్యమం. అనాహతం అంటే సైలెన్స్. మధ్యమం అంటే ఇటు కాదు అటు కాదు, అంటే క్రింది లోకాలు కాదు పై లోకాలు కాదు, మధ్యలో ఉండేది కనుకనే మధ్యమం అన్నారు. ఇదే అనాహత చక్రం. సో షడ్జమం అంటే మూలాధారము, రిషభం అంటే స్వాధిష్టానము, మణిపూరకం అంటే గాంధారము, అనాహతం అంటే మధ్యమము, పంచమం అంటే విశుద్ధ చక్రము, దైవతం అంటే ఆజ్ఞాచక్రం. అంటే ఆజ్ఞాచక్రం అంటే మూడవ కళ్ళు. ఇక్కడ దైవం గురించి తెలుస్తుంది. అంతకుముందు దైవం గురించి మనకు తెలియదు కనుకనే ఇక్కడ దైవతం అంటారు. దైవం గురించి తెలిపేది కాబట్టి దైవతం అంటారు. సహస్రారం అంటే నిషాదం, అంటే అంతా చీకటి లేదా అంతా వెలుగే. చూడండి, ఆషామాషిగా రాలేదు ఈ పేర్లన్నీ కూడా. 7 లోకాలు ఉన్నాయి. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనాలోకము, తపోలోకము, సత్యలోకము. 7 స్వరాలు: షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదం. 7 శరీరాలు: అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, విశ్వమయ కోశం, నిర్వాణమయ కోశం. అంటే ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ, సుప్రా కాజల్ బాడీ, కాస్మిక్ బాడీ, నిర్వాణిక్ బాడీ. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 7 వర్ణాలు, 7 సముద్రాలు, 7 స్వరాలు, 7 శరీరాలు, 7 లోకాలు ఇలా చెప్తారు. అంటే షడ్జమం గొప్పదా, రిషభం గొప్పదా? రిషభం గొప్పదా, షడ్జమం గొప్పదా? సో మధ్యమం గొప్పదా, లేదా ఏ రాగం గొప్పది, ఏ స్వరం గొప్పది, ఏ లోకం గొప్పది, ఏ శరీరం గొప్పది? ఎప్పుడు కూడా క్రింద పైన నిలువులో చూడకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడు అన్ని అడ్డంగా సమాంతరంగా చూడాలి. లోకాలన్నీ క్రింద పైన నిలువులో చూడకూడదు, సమాంతరంగా చూడాలి. మనం చక్రాలను నిలువుగా చూస్తాం, అది కరెక్ట్ కాదు, సరి అయినది కాదు అంటారు పత్రి సార్.
వాటిని అడ్డంగా సమాంతరంగా చూడాలి. సో ఎందుకంటే నిలువుగా చూసినామనుకోండి పై చక్రం గొప్పది, సహస్రారం గొప్పది. సో కింది చక్రం తక్కువది, మూలాధారం తక్కువది అనే భావన వస్తుంది. సో మనకి ఇది తప్పు అనే ఆలోచన వస్తుంది. సో భూలోకం తక్కువ, సత్యలోకం ఏది తక్కువ కాదు, ఏది గొప్ప కాదు ఫ్రెండ్స్. అన్నీ ఒక్కటే, అన్నీ గొప్పవే అని ఆహ్, అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇదే 7 శరీరాలు, 7 స్వరాలు, 7 లోకాలు. ఇదే ఫ్రెండ్స్. ఏది గొప్పది కాదు, ఏది ఉన్నతమైంది, ఏది తక్కువది కాదు. ప్రతిదీ గొప్పదే. అన్నీ సమానమైన ప్రతిపత్తి కలిగినవే అనే నాలెడ్జ్ ఇక్కడ మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత అద్భుతమైన నాలెడ్జ్ మనకు పత్రి సార్ అందించారు. మరి మరొక్కసారి పత్రి సార్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఫర్ యూ మీకోసం ఛానెల్‌కి ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సరిత మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మన గురువు గారు అందించిన పత్రిజీ ప్రబోధాల్లోంచి గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.